వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ముగిసింది అని సిబిఐ గౌరవ న్యాయస్థానానికి వెల్లడించింది. అయితే ఈ కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసుకి మాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని ఆవిడ వెల్లడించారు. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, అవినాష్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతమ్మ గారి గురించి కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడారు. బట్ ఇప్పుడు కొత్త కోణం వెలుగులోకి వస్తున్నట్లుగా సునీత గారి పేరు బయటకు పెడుతున్నారంట. సో ఓవరాల్గా మీ పర్స్పెక్టివ్ ఏంటి? కేసు ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? ఇది గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సిబిఐ ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసి ఆ దగ్గర ఉన్న ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి నో మోర్ ఎంక్వైరీ అని చెప్పింది. ఇన్నాళ్ళు సునీతమ్మ గారు చెప్పిన పెట్టకథలన్నీ విని చాలామంది చాలా రకాలుగా ఓన్ నెరేటివ్స్లో కంక్లూజన్స్ అయ్యారు. ఇది ఖచ్చితంగా ఇది బూమరంగ్ అయి సునీతమ్మ గారిని ఎత్తికే చుట్టుకునే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చి తీరుతుంది, తథ్యం అది. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నా సార్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏదైతే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తీసిన ప్రైమా ఫేజ్ ఎవిడెన్సెస్తో ఇవన్నీ గౌరవ సుప్రీంకోర్టుకి పార్లల్గా సబ్మిట్ చేయబడి ఉన్నాయి. ఒక బ్రూటల్ మర్డర్ విత్ రాబరీ అన్నది సుధా సింగ్ మేడం ఇచ్చిన అవుట్కమ్ 200% గౌరవ సుప్రీంకోర్టు కన్విన్స్ అయ్యింది. రెండోది, ఆ తలుపు ఎర్రగొట్టి లోపలికి వచ్చిన ఉదంతాన్ని వీళ్ళు చక్కగా గంగిరెడ్డి అనే పనికిమాల ఏదో లోపటి నుంచి గడి తీసాడు, ఈ పనికిమాల దస్తగిరి గడి లోపలికి వెళ్ళి చంపాడనే కట్టుకథలకి సుప్రీంకోర్టు చెప్పు తీసుకు కొడుతుంది ఎవడరా ఈ పెట్టకథలు వెళ్ళిందని. సో వీటిలన్నిటి అవుట్కమ్లో ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం ఈ సునీతమ్మ గారు పుచ్చకాయలు దొంగంటే భుజాలు అడుక్కునే వాళ్ళ నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారంటే అభం శోభం తెలియని అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ హైదరాబాద్లో ఉంటే జగన్మోహన్ రెడ్డిని, ఎక్కడో ఉంటే భారతమ్మ గారిని, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసినప్పుడు లేదు. ఇప్పుడు అసలు ఇక్కడ ఏం జరిగిందో ఒడికి లేకుండా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? వివేకానంద రెడ్డి గారు చనిపోయారమ్మా అనగానే గుండుపోట, తొక్క, తోటకూర ఏదోదో ఎవడికి నచ్చింది అది చెప్పుకున్నాడు. ఎవడు లోపలికి వెళ్ళి ఎవడు చూచాడు? అవినాష్ రెడ్డి గారు వచ్చి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అంతకన్నా ముందు ఉన్న వాళ్ళు అది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది గౌరవ తులసిరెడ్డి గారు. ఇంత పైశాచికంగా చంపేస్తే గుండుపోటు అంటారేట్ అని. ఎక్కడన్నాడు విజయసాయిరెడ్డి, ఎక్కడన్నాడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు ఎవరో నాకు ఫోన్ చేస్తారు, మా చుట్టాలు ఎవడో చచ్చిపోయాడని. ఎలా చచ్చిపోయారు అని ఫస్ట్ అడుగుతాం, అడగవా? అడిగినప్పుడు ఏం చెప్తారు? అదేమన్నా ఇదే గుండుపోటుతో చచ్చిపోయాడు సార్ అంటే అదే మాట చెప్తాం కదా మన ఫ్రెండ్స్కి. తర్వాత 2 రోజుల తర్వాత కాదట, గుండుపోటు కాదట, మీ వాడు పాము కరిచి చచ్చిపోయాడట, మీ వాడు నూతులో పడిపోయి చచ్చిపోయాట, లేకపోతే గుండుపోటు వచ్చి చచ్చిపోయాడట అని ఏవో చెప్పారు అనుకో. ఏది వాస్తవం ఎవరు కన్ఫ్యూజ్ అవుతుంది? మనం వెళ్ళి చూసిన తర్వాత కదా మనకు తెలుస్తుంది. ఆ చూడకుండా చెప్పిన కథలన్నింటినీ వీళ్ళ నెరేటివ్స్ కింద మలుచుకుంటే ఎవరైతే చేస్తారు? స్పాన్ ఆఫ్ నో టైమ్ అది ఎస్టాబ్లిషింగ్ బ్రూటల్ మర్డర్ అని పోస్ట్ మార్టం చేస్తే తెలుస్తుంది కదా సార్. వాటి అదే కదా. మరి గుండుపోటని ఎలా సార్ దాన్ని మాట్లాడతారు? నీకు ఊర్లో కూడా పోతాడయ్యా, నీకు ఫోన్ వస్తుంది, నీకు తీసుకెళ్ళి ఎంక్వైరీకి తీసుకెళ్ళి అలాగే ఎలా మాట్లాడమంటే అని అర్థం ఉందా? ఇదే విజయసాయిరెడ్డి, ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడారు? అక్కడ అది కాకుండా ముందు ఏం మాట్లాడారు దాని మీద ఏమైనా అర్థం ఉందో దాంట్లో? అది ఏమైనా కోర్టులో పరిగణలోకి వస్తాయా? నాకు వచ్చిన ప్రైమా ఫేజ్ ఇన్ఫర్మేషన్లో గుండుపోటు అనుకున్నాను. కాదు సార్, చాలా బ్రోటర్ మర్డర్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి ఒకసారి వాంగ్మూలం ఇచ్చాడు అనుకోండి ఎక్కడైనా సార్, అది వెలిడిటీ ఉంటుందా? అని ఏమో సార్ నేనైతే నమ్మలేకపోతున్నాను, మా బాబాయ్ గుండుపోటుతో చచ్చిపోయి ఉండొచ్చాను అక్కడ, అదే కథ నడుపుకుంటాడు అనుకోండి ఈ తపెల ఛానల్లాగా, అప్పుడు మాట్లాడాలి. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే సునీతమ్మ ఎందుకు అంత గతగతలాడుతుందంటే ఆ డోర్ ఎర్రగొట్టి లోపలికి వచ్చిన తర్వాత గొల్లల్ని గడిల్ని అన్ని ఎవరికి మూడో కంటికి తెలియకుండా రిపేర్ చేయించారు. ఆ కౌన్సిలర్ని పట్టుకుంటే దొరుకుతాడు, అయిపోయింది కదా. ఆడవడ అందరికీ తెలుసు. టైం వచ్చినప్పుడు ఇవన్నీ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ కింద బయటకు వస్తాయి. అందుకని బిగబిగలు ఆడుతున్నారు. 6 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, మాకు ఎలాంటి 2 సంవత్సరాల నుంచి పోరాడినా అసలు విషయం కన్నా కొసర విషయాల మీద ఎక్కువ చర్చిస్తే డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది? నేను 6 సంవత్సరాలు బట్టి దీని మీద కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను. నేను పైపై ఛాలెంజ్లు చేశాను కూడా రామ్ సింగ్ లెటర్ని. అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి కూడా అథెంటికేటివ్గా చెప్పేవాడిని. ఎందుకంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఈజ్ నాట్ కన్విన్సింగ్ ఎగెనిస్ట్ అవినాష్ రెడ్డి. ఏమవుతుంది దానివల్ల? నేను మీరు కాదు సార్, సుప్రీంకోర్టే కన్విన్స్ కాలేదు, లేకపోతే ఆయన బెయిల్ ఏమీ కాకుండా ఇస్తుంది కదా. ఇదే సిబిఐ ఇఫ్ దే డిసైడెడ్ టు అరెస్ట్ హిమ్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆ రోజు వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం నెక్స్ట్ డే ఏమైంది? ముహూర్తం ఈ రోజే పెట్టేది, పెళ్లి ముహూర్తం ఏంటి? ఆ నెక్స్ట్ డే కూడా తలుచుకుని వెళ్ళి ఆయన అరెస్ట్ చేయొచ్చు కదా. అరెస్ట్ చేయడానికి గౌరవ సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళకి. అదెందుకు మర్చిపోతున్నారు మీరు? కనీసం కారణాలు ఏంటనేది ఫైండ్ అవుట్ ఏమైనా చేసిందంటారా? ఎవరు ఫైండ్ అవుట్ చేయాలి? సిబిఐ చేసి ఇచ్చింది. ఇప్పుడు ఒక కథ ఉందండి, దానికి ఇది బీరకాయ అన్న తర్వాత విశ్వామిత్రుడు ప్రతి సృష్టిలాగా అది నేతి బీరకాయ అన్నారు అనుకోండి, 2 మార్కెట్లు దొరుకుతాయి మీకు. అలా ఉంది ఈ కథ. బీరకాయ అంటే కాదు, నేతి బీరకాయ అన్నట్టు ఉంది కదా.
సో ఇప్పుడు దీని అవుట్కమ్ సిబిఐ సుధా సింగ్ మేడం ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని వెళ్తే అవుట్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడ బ్రూటల్గా చంపిన ఎదవడో అని పట్టుకోవాలి, అది టాస్క్. అది వదిలేసి అల్లాలు చెప్పారు కాబట్టి అవినాష్ రెడ్డి, ఇల్లు చెప్పారు కాబట్టి ఇంకోటి చెప్పాడు కాబట్టి పుల్లయ్య, ఏంటిది సేమ్ లెక్కర్ కేసులకే చెబుతాడు. మన పట్టాభి గారి ప్రెస్ మీట్ కూడా చాలా బాగా చెప్పాడు, 2 సామర్థ్యం కరెక్టే. దత్తగిరి చెప్పిన పెట్టకథలన్నీ నమ్ముకొని రోజు కూడా మీద అభివాండాలు వేసుకొని తిరుగుతుంటారు సిబిఐ వాళ్ళు. అది అవుట్కమ్ ఎక్కడికి వస్తుంది? సార్ చాలా వరకు ఎంత పెద్ద కేసునైనా ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేసి అతి తక్కువ వ్యవధిలో పరిష్కరించే సిబిఐ లాంటి ఒక గొప్ప ఇది. బట్ సుగాల ప్రీతి కూడా చేయలేకపోయింది, చేతులు ఎత్తేసింది కదా ఆంధ్రప్రదేశ్లో. సుగాల ప్రీతి కూడా చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసింది కదా. ఆయిషా మీరా ఇప్పుడు కేసు సాల్వ్ అవ్వలేదు తెలుసా మీకు? అది విజయవాడలో ఆయిషా మీరా మర్డర్ ఇప్పటికి సాల్వ్ అవ్వలేదు. వాళ్ళ అమ్మగారు ఇంకా ఆక్రందన వెలిబుస్తూనే ఉన్నారు. ఏ టెక్నాలజీ ఏ వాళ్ళకాడు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేనప్పుడు మీరు ఎన్నైనా చేయండి, అవుట్కమ్ మాత్రం ఉండదు. మనసు లేకపోవడం కారణం రాజకీయ కోణాలు, పొలిటికల్ సప్రెషన్స్ అంటారు ఇవి. ఆ ఉన్నంతకాలం నిజం ఎప్పటికీ బయటికి రాదు. ఎక్కడికి లీడ్ తీస్తుంది సార్ ఇది? ఏమీ అవదు, లీడ్ ఏమి ఉండదు. ఇవన్నీ ఒకరోజు కాలగర్భంలో కలిసిపోయే రాజకీయాలకి నాందులు పలుకుతున్నాయి, అంతకనే ఏం లేదు. అంటే వివేకానంద రెడ్డి గారికి సంబంధించి 2వ పెళ్ళి, ఆ పెళ్లికి సంబంధించి కూడా ఒక బిడ్డ ఉన్నారని, సో ఆ కోణం వల్ల ఆయన హత్యకు గురై అనేది ఇంకోటి వినిపిస్తా ఉంది. అదే 100% కరెక్ట్, 200% అదే కోణం. వారసుడు వచ్చాడు ఏకఛత్రాధిపత్యంగా సునీతమ్మకి కొడుకు, వివేకానంద రెడ్డి గారి కొడుకు అంటే తమ్ముడే కదా. రాయలసీమలో ఆడపిల్లని మన షర్మిలమ్మ చెప్పింది, ఆడ నుంచి వచ్చిన పిల్ల అంటే ఆడపిల్ల అంటారని. ఇల్లు మారిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇంటి పేరుతో సైతం అన్నీ మారిపోతాయి. తర్వాత వచ్చి వారసుడు అవడు, వివేకానంద రెడ్డి గారి అబ్బాయి వారసుడు అవుతాడు. అది మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి. దాని మీద జరిగిన దరిద్రం అంతా ఇది, అంతకన్నా ఇంకేం లేదు దాంట్లో. పొలిటికల్ యాంగిల్ అని మొదట నాటకాలు ఆడారు కాదు, ముమ్మూర్తులా కాదు. అవినాష్ రెడ్డి టికెట్ విజయసాయి రెడ్డి వివేకానంద రెడ్డి గారు క్యాంపెయినింగ్ కన్నా ముందే డిక్లేర్ అయిపోయింది. వివేకానంద రెడ్డి గారు కూడా దానికి కన్విన్సే క్యాంపెయిన్ చేశారు. ఇది కూడా ప్రూవ్డ్. 245 లక్షల విషయంలో ఆ డబ్బులు ఎవరైతే రాధాకృష్ణ అని బెంగళూరులో ఉన్నోడితో వజ్రాల వ్యాపారం ఏదో చేస్తే ఆ డబ్బులు అడిగి వెనక్కి ఇచ్చేశారని పర్ఫెక్ట్ వాంగ్మూలం ఇచ్చాడు సుధా సింగ్ మేడం గారికి. మూడోది, ఆ డబ్బులు 45 లక్షల ట్రాన్సాక్షన్లో దస్తగిరి గడి దగ్గర దొరికాయి. సో గ్యారంటీగా ఇవన్నీ ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ మీటింగ్ అన్నప్పుడు మధ్యలో కొత్త స్టోరీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? బ్రూటల్ మర్డర్, రాబరీ అంటే ఏంటి? డబ్బులు పత్రాలు ఎత్తుకెళ్ళిపోయారు, పత్రాల్లో వీలునామా కూడా ఉందా పిల్లడి పేరు మీద రాసింది, అవన్నీ పట్టుకుపోయారు. ఇదే కోణం, అంతకన్నా ఇంకేముంది?